along with don't keep on stick and అక్కడ చూసిన వెంటనే ట్రై చేద్దామని తీసుకున్నాను. సమోసా టాప్ ఒకటి తీసుకుందండి, ప్యాంటు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. డీమార్ట్కి వెళ్ళామండి సరుకులు తెచ్చుకుందామని. అంటే పండగ ఉంది, నెక్స్ట్ ఉందని అందరూ అంటే మా అమ్మాలను తోటికోళ్ళు వాళ్ళు వస్తారు కదా అని వాళ్ళకి అంటే నైట్ భోజనంకి అని పిలిచాము. ముందే రేషన్ తెచ్చుకున్నాను. అదే డీమార్ట్ సరుకులు ఇవన్నీ చూపిద్దామని చూడండి. పైన along with don't keep on stick and floor area. Thank you. Happy shopping. ఈరోజు డీమార్ట్కి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు వీడియో చూశారు కదా. ఇప్పుడు ఇది మొత్తం రేషన్ తెచ్చాను చూడండి. రేషన్ అంతా మొత్తం చూడండి, మొత్తం అన్నీ ఫుల్గా అయ్యింది. ఇక్కడ పండగ ఉంది కదండి, అందుకే ముందులో తెచ్చుకున్నాను సామాన్లు. బుధవారం మాకు పండగ, మా ఊరు పండగ. అందుకే మరి చుట్టాలు వస్తున్నారు, రేషన్ ముందే తెచ్చుకున్నాను. దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇదిగోండి ఇవన్నీ సోప్స్ తెచ్చాను, ఇంకా ఉన్నాయి సోప్స్, అయినా కొంచెం తెచ్చుకున్నాను నేను. ఈ సోప్స్ ఎక్కువగా ఇవే ఎక్కువ వాడతాము. ఇంక ఇది కూడా ఎక్స్ట్రా తెచ్చాను, సేమ్ బ్రాండ్ ఎందుకులే అని. ఆయిల్ ప్యాకెట్స్ 2 monthsకి వస్తుంది అనుకుంటున్నాను, ఇంక తెలీదు. 8 తెచ్చాను నేను. అండ్ షాంపూస్ 2 షాంపూలు తెచ్చాను. ఒక రెండు బాత్రూములు కానీ వేరే ఒకటే ఎందుకని 2 సపరేట్ షాంపూస్ తెచ్చాను. అండ్ మ్యాగీ విప్పి కామన్, ఇది ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇది కామన్. అండ్ ఆయిల్ ఇంకా వేరేది ఉంది, ఇక నీకు ఎక్స్ట్రా తెచ్చాను. ఇది నా కోసం తెచ్చుకున్నాను. పర్ఫ్యూము అండ్ లిక్విడ్స్ కూడా ఉంది, కానీ ఇది ఎక్స్ట్రా తెచ్చుకున్నాను ఎందుకని. అండ్ నెయ్యి అండి ప్యాకెట్ తెచ్చుకున్నాను, డబ్బాలో వేసుకొచ్చాను. అండ్ సగ్గుబియ్యం, సాల్ట్ ఇవన్నీ. ఇది మయోనీస్, ఇది అంటే బ్రెడ్ శాండ్విచ్ చేద్దాము, పాప మనం ఎప్పటి నుంచి అడుగుతుంది చెయ్యమ్మని, అందుకే చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను ఇది. అండ్ ఇదండి, ఇది సమోసా చేద్దాము అని ఇది అక్కడ చూసిన వెంటనే ట్రై చేద్దామని తీసుకున్నాను. సమోసా స్టఫ్ అంటే పొటాటో కర్రీ చేసుకుంటే చాలు, ఇవి లేయర్గా వస్తుందట. ఇది చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఇది చాలా ఎక్కువ ఉంటాయి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఒకసారి ట్రై చేసి మళ్ళీ షాప్లో పెడతాను. అండ్ నా ఫేవరెట్ ఇది రస్క్, ఈ టీకని తెచ్చుకున్నాను. సేమియా, ఎక్కువ సేమియా నేను ఫ్రై తెచ్చుకుంటానండి, నార్మల్ది కాదు, ఫ్రై తెచ్చుకుంటా. అంటే ఇది బాగుంటుంది, మనం వేరేగా యాప్ అవసరమే లేదు ఇది. అండ్ బెల్లం, ఇది ఆఫర్ పెట్టాడు. ఇది అంటే క్యూబ్స్ బాగున్నాయి. ఏదైతే ఉంది ఇంకోటి ఉందిగా, అది కట్ చేసుకోవడం అది చాలా కష్టం, లేదు చాలా ఈజీ కదా.
చిన్న ట్యూబ్ అలాగే ఎన్నైతే అన్ని వేసుకోవచ్చు అని తీసుకున్నాను. కామన్ ఇవే తోముకున్న పీసులు ఇది అండ్ ఇవి ఉన్నాయి కదా చూపించాను. ఇవి ఈ రెండు తీసుకున్నాను. ఇవి బాగుంటాయని. అండ్ మేము ఎక్కువ ఇదేనండి వాడతాం. పేస్ట్ ఇది డాబర్ రెడ్, ఇది ఎక్కువ మేము వాడితే ఇక్కడ 4 ఉన్నాయి దీంట్లోని. అండ్ ఇది పాపకి అని ఇది పాల్లో అని వేసుకుంటుందని. అండ్ 50 బిస్కెట్స్, ఇవన్నీ బిస్కెట్స్ ఇవన్నీ. అండ్ ఈ టిష్యూస్ కార్లో కానీ ఇది కొన్నాము. ఇది టవల్స్ కిచెన్ కోసమని. అండ్ అంతే. ఇటు ఇది ఆశీర్వాద్ తెచ్చానండి ఒకేసారి ఎక్కువ, అంటే ఎక్కువ చిన్న చపాతీ కదా అందుకని ఇది ఎక్కువ తెచ్చుకున్నాను నేను. ఇవన్నీ పప్పులు, అంటే బిర్యానీ చుట్టాలు వస్తున్నాయి కదా, ఆ రోజు నాన్ వెజ్ ఉంటుందని బిర్యానీ రైస్ ఎక్కువ తెచ్చుకున్నాను. రైసు అండ్ ఒక కప్పులు ఇవన్నీ కందిపప్పు షుగరు ఇవన్నీ ఏ రేటు కావాలో అవన్నీ తెచ్చుకున్నాను ఇంకా. అండ్ చాలా వరకు ఒక 1 మంత్ ఉంటుంది అంతే. 1 మంత్కి ఇవి నాకు వస్తాయి. కొన్ని అయితే 2 మంత్స్కి వస్తాయి. అన్నీ అయితే 2 మంత్స్కి రావు. ఇంకా లైటింగ్ సర్ఫ్ పౌడర్ అండి ఇది. ముందైతే సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నా, ఇప్పుడు ఏరియల్ కంపెనీ ఏరియల్ తీసుకున్నా. ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుందని. అంటే ఎప్పుడు ఒకటే టైప్ ఎందుకు అని తీసుకోలేదు. ఇది వేరే. లిక్విడ్ అయితే ఇది 2 kgs 2 లీటర్స్ తీసుకున్నాను. ఇది టాప్ లోడ్ కదా మాది, అందుకే 2 లీటర్స్. అండ్ ఇది కాబోలి శనగలు, మామూలు శనగలు, గ్రీన్ బటర్ అండ్ మిల్ మేకర్ బిర్యానీకి వేస్తే బాగుంటుందని ఇది పెద్ద సైజ్ తీసుకున్నా. ఆయిల్ నాకైతే కంపెనీ ప్రియా అంటే ఇష్టం అండి. ఇది పచ్చళ్ళలో మెయిన్ ఇది అంటే చిన్న ముక్కలు కట్ చేస్తారు కదా, మామిడికాయ చిన్న ముక్కలది, అదంటే చాలా ఇష్టం. ఇది ఒకటి తెచ్చుకున్నాను. కంఫర్ట్ ఇది గంజి లిక్విడ్ అండి. ఇది టీ పొడి, ఈ తర్వాత చెప్తాను. ఈ టీ పొడి 3 రోజెస్ వాడతాము. అండ్ తాజ్ మహల్ కూడా వాడతాము. ఏదో అన్నీ అటు ఇటు మారుతాయి, బ్రాండ్లో ఒకటే కంటిన్యూ ఉంది. టీ పొడి అయితే మిరియాలు ఇంకా బిర్యానీ మసాలాలు ఏమైనా చాలా తెచ్చుకోవచ్చు కానీ మిరియాలు ఇవి. అండ్ ఆవాలు, ఇది ఫిష్ ఆ రోజు చేద్దాం ఫ్రై చేద్దామని చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఎక్కువ యూజ్ ఉండదు కదా అని చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను ఫిష్ ఫ్రైకి. అండ్ యాలకులు, ధనియాలు, అంటే ఇది పౌడర్ కోసమేనండి. ఇది ఎక్కువ తీసుకున్న పౌడర్ చేద్దాము, ధనియాల పొడి అని జీలకర్ర పొడి అని పౌడర్ చేద్దామని ఎక్కువ తీసుకున్నా. హార్లిక్స్ ఒకటి, హార్లిక్స్ ప్యాకెట్ అంటే ప్యాకెట్ తీసుకుంటాను ఎక్కువ నేను, ఏదో దాంట్లో సీసాలు వేసుకోవచ్చులని. ఇది గులాబ్ జామ్ ప్యాకెట్, పాప ఎప్పటి నుంచి అడుగుతుంది గులాబ్ జామ్ చెయ్యమ్మా అని, అందుకే చిన్న ప్యాకెట్ ఇది తీసుకున్నా సరిపోద్దులని ఇది ఒకటి తీసుకున్నానండి. లయన్ డేట్స్ ఇది బీరువాలో వేసుకోవడానికి. ఇది ఏమంటుంది, నాప్థలిన్ బాల్స్ అంటే ఇది పేరు సరిగ్గా తెలీదు. ఇది తీసుకున్నా. పాప్కార్న్ తీసుకుందండి పాప. అక్కడ పాప్కార్న్ బాగుంటుందని డిమార్ట్ దగ్గర పాప్కార్న్ ఆల్రెడీ కార్లో కొంచెం తిన్నది, కొంచెం ఉంచింది. ఇంకా ఇంకొకటి చూపిద్దామన్నాను. పాప ఒకటి తీసుకుందండి ప్యాంటు. ఫుల్ ట్రెండ్ అటు కదా, ఈ టైప్ తీసుకుంది. దీని మీద ఇంక టాప్ ఒకటి తీసుకోవాలి, అక్కడ లేవు అందుకని ఇది తీసుకుంది ఒకటి. ఇవి నాప్కిన్స్ బాగున్నాయి, 10 రూపీస్కి ఒకటి. ఇదేంటి యూజ్ చేస్తారు, ఎక్కడ ఎక్కువ పోతూనే ఉంటాయి మావి, ఎక్కడ దగ్గర పడేస్తారా, అందుకని ఎందుకు ఎక్కువ అని ఒక 5 తీసుకున్నాను ఇవి. అండ్ టవల్స్ మాత్రం చాలా బాగున్నాయండి. నాకు బాగా నచ్చాయి, చాలా పెద్ద సైజ్ బాగుంది. మెయిన్ క్లాత్ చాలా బాగుంది. ఇది మెత్తగా ఉన్నాయి, ఇది బాగుంది. ఇది ఒకటి రెడీ తీసుకున్నారు.
ఈ 2 తీసుకున్నారు. ఇవి అయిపోయింది కదా. అండ్ ఇది తీసుకున్నానండి నేను, ఇది చూపిద్దామని. ఇది ఒకటి తీసుకున్నామండి. అంటే చూడడానికి బాగుంది కదా, ఏదైనా డెకరేటివ్గా చేద్దాము, ఏవైనా ఐటమ్స్ వేసాము. ఇది ఒకటి తీసుకున్నా. ఎక్కువ కాస్ట్ కాదులేండి, బాగున్నాయని తీసుకున్నా. ఇది ఒక ప్యాన్ చిన్నది తాలింపులు. కానీ ఇది గుంట పొంగనాలు, కానీ అక్కడ వేరే మంచి క్వాలిటీ చూసాను, అక్కడ లేవు. మెయిన్ ఇదే సింపుల్గా ఉంది, నీట్గా ఉంది, వెయిట్ తక్కువ. గుంట పొంగనాలు నా దగ్గర లేదు. మెయిన్ ఇది ఇలా ప్యాన్ లేదు. తర్వాత మంచిది తీసుకొచ్చి, ప్రస్తుతానికి అయితే ఎమర్జెన్సీగానే ఇది బాగుంటుందని తీసుకున్నా. మంచి తర్వాత తీసుకొచ్చని బాగుంది. ఇది ఒకటి ఎక్కువ నచ్చింది ఇదండి. నాకు ఇది బాగా నచ్చింది. నేను 2 తీసుకున్నా. ఇది మెయిన్ గ్లాసు టైట్గా ఉంది. ఇది దేనికి ఇచ్చారో తెలియదు. ఇది నాకు ఇది తీయడానికా లేకపోతే ఏంటనేది నేను ఇంక ఓపెనే చేయలేదు. ఇది తీయడానికి అనుకుంటా. ఓ రైట్, నేను అక్కడ ఓపెన్ చేయలేదు, ఏమో తెలియదు కదా అని ఓపెన్ చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులేని ఇలాగా క్లోజింగ్ బాగుంది. మెయిన్ ఇది చాలా బరువు ఉందండి, కానీ తక్కువ. ఇది 79 రూపీస్. ఇది కానీ చాలా బాగుంది, బరువుగా ఉంది. ఏదైనా వేసుకోవడానికైనా మెయిన్ థిక్గా ఉంది. చూడండి ఎంత థిక్గా ఉంది. ఇది చాలా వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది దేనికైనా బాగుంటుంది కదా, వేసుకోవడానికైనా అని. ఇది పెద్దగా లేదు, ఇది పర్వాలేదు. కానీ ఇది మెయిన్, ఇది చాలా బరువుగా ఉందని 2 తీసుకున్నా. ఇది ఒకటి 2 తీసుకున్నా అండి. అండ్ ఇంకొకటి శాండ్విచ్ కానీ ఇది ఒకటి తీసుకున్నా. ఇది శాండ్విచ్ చేద్దాము అని తీసుకున్నా. ఇది నేను ఓపెన్ చేయనే లేదు. ఓకే, ఇది నేను ఫస్ట్ టైం తీసుకోవడము. ఇది ఎలాగని ఇది ఎప్పటి నుంచి శాండ్విచ్ మామూలుగా నేను స్టవ్ మీద చేస్తున్నాను, కానీ ఈ టైప్ అయితే తీసుకోలేదు. బాగుంది. ఇది 2 పక్కల ఇలాగా పెట్టుకొని క్లోజ్ చేసి కుక్కం పెట్టిస్తే అయిపోద్ది. ఇలాగ 2 వైపులా కాల్చుకోవచ్చు. బాగుంది, ఇది బాగా నచ్చింది నాకు. ఇదైతే 230 రూపీస్. ఇది ఒకటి క్వాలిటీ బాగుంది. ఇది అంతేనండి వీడియో. ఇంకా ఇవి సర్దుకోవాలా, ఇవి రేపు సర్దుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అసలు ఓపిక లేదు. ఈ నైట్ 9:30 అయిపోయింది. ఫుడ్ తినేసి పడుకోవడమే. ఇంక రేపు మిగతావన్నీ సర్దుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. బాయ్.